ఇవాళ చదవబడినటువంటి ఈ 3 లేఖన భాగములు, ఆది కాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు, పత్రిక పాఠ్య భాగము కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనము నుండి 31వ వచనం గల భాగము, సువార్త లేఖన భాగము పరిశుద్ధుడైన మత్తయి రాసిన శుభవార్త 10వ అధ్యాయము 32వ వచనము నుండి 42వ వచనం గల భాగములు. ఈ 3 లేఖన భాగముల నుండి మనకి కనిపిస్తున్న ప్రధానమైన అంశం ఏమిటంటే దేవుని పిలుపు. దేవుని పిలుపు మనల్ని పిలిచేది ఎందుకనంటే మనం మేలు చేయడానికే. దేవుని పిలిచాడు, మనల్ని పిలుస్తున్నాడు ఎందుకు పిలిచాడనంటే మనకు క్షేమం ఇవ్వడానికి. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడనంటే మనల్ని దీవించడానికి, మనల్ని అభివృద్ధి చేయడానికి, మన సంతోషంగా ఉండడానికి, మనకు నెమ్మదినివ్వడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. ఆయన రండి రండి అంటే మనం పొండి పొండి అంటున్నాం. అన్నారు లేదా? అన్నారా? దేవుని పిలుపులో ఆంతర్యం ఉన్నది, దేవుని పిలుపులో అర్థం ఉన్నది, దేవుని పిలుపులో పరమార్థం ఉన్నది. మనుషుల పిలుపులు వేరేగా ఉంటాయి. మనుషుల పిలుపులు వ్యక్తులను బట్టి పిలుపులు ఉంటాయండి. అవునా? వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి, సమయాలను బట్టి పిలుస్తాం మనం. పాత నిబంధన పాఠ్య భాగములో అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు? ఆశీర్వాదము. ఏ ఆశీర్వాదము? సంతానం ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి, అభివృద్ధి చెందడానికి, ప్రజగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు అబ్రహామును పిలిచాడు. ఇవాళ చదవబడిన పాత నిబంధన పాఠ్య భాగము 12వ ఆది కాండం 12వ అధ్యాయము ఆ 3 వచనాలు అవే. కానీ ఎంతవరకు మనము దేవుని పిలుపునకు లక్ష్యం ఉంచాం, లోబడ్డాం? ఎంతవరకు మనం దేవుని ఆ పిలుపునకు, దేవుని యొక్క వాక్యానికి మనం బద్ధులమయ్యాము? ఒకసారి ఆలోచన చేద్దాం. యేసును పిలుపు విన్నా కూడా నిర్లక్ష్యంగా ఉన్నావేమో నువ్వు. ఒకసారి ఆయన నీ ప్రయాసం అంతా తీర్చడానికి పిలిచాడు. ఆయన నీ దుఃఖాన్ని ఆనంద తైలంగా మార్చడానికి పిలుస్తున్నా, నీ శ్రమను సంతోషంగా మార్చడానికి పిలుస్తున్నా. అదే కదా మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చెప్తున్న మాట అదేనా? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేసేదను. ఏం కలగజేస్తాడటండి? విశ్రాంతి. మీకు విశ్రాంతి కలగజేస్తాను. సాత్వికుడును దేని మనస్సు కలవాడను నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకునుడి కదా. అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది, సమాధానము, సంతోషము, ఆనందము, అభివృద్ధి, ఆశీర్వాదము. ఎవరిని పిలిచాడమ్మా? మేము గొప్పవాళ్ళం అనుకున్న వాళ్ళు పిలుతులా, మేము జ్ఞానవంతులం అనుకున్న వాళ్ళు పిలవడంలా, మేము ధనవంతులం అనేవాడిని పిలవడంలా. ఎవరిని పిలుస్తున్నాడు? ఎవరిని పిలుస్తున్నాడమ్మా? ఎన్నిక లేని వారు. వాళ్ళు చదవబడిన పత్రిక పాఠ్య భాగంలో మాట్లాడుతున్నా, మీరు పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిగా జ్ఞానులైన వారిని, గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు ఆ దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని,
దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికలేని వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు అదే గొప్ప గొప్పల్ని కాదండి, మనల్ని పిలుస్తున్నాడు ఆయన. మనల్ని పిలుస్తున్నాడు ఆయన. ఎవరెవరినో పిలవడం వల్ల శిష్యులు ఎటువంటి వారు? ఏమా గొప్పవాళ్ళ శిష్యులు కాదండి, విచ్చలేని పామరులు. ఎవరండి? విచ్చలేని పామరులు. ఆయన సమాజంలో ఎవరిని మీరు చూడండి, పిలిచిన వారందరూ గొప్ప గొప్పవాళ్ళేమి కాదు. దావీదును దేవుడు పిలిచాడు రాజుగా చేయడానికి. దావీదైన గొప్పోడా? ఎన్నిక లేని వానిగా చేశారు కుటుంబము. వీడు ఎందుకు పనికిరాడు, గొర్రెలు కాయడానికి మాత్రమే అని తలంచి గొర్రెలు కాయడానికి, గొర్రెల పెంపకానికి అతన్ని ఎంచారు అంతే. దేవుడిని పిలిచాడంటే నేను హెచ్చించడానికి, కానీ నిర్లక్ష్యము వహిస్తే మూల్యము తప్పదు. దేవుడు పిలిచినప్పుడు పిలుపునకు నిర్లక్ష్యము నీవు వహిస్తే గనక నోవాహు దినాల పరిస్థితి. దేవుడు నోవాహు ద్వారా ఎన్నిసార్లు పిలిచాడండి? ఎన్ని సంవత్సరాలు పిలిచాడు? ఏమా 120 సంవత్సరాలు పిలిచాడు. ఏమన్నుందా? ఏమి లేదు. లక్ష్యముంచారా? లక్ష్యముంచలా. పూర్తిగా తుడిచిపెట్టిపోయిన తర్వాత ఏం చేయగలము? చేయగలరా? చేయలేవు. నీవు ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపునకు లోబడాల. నినివే పట్టణం ఏం చేయబడ్డది? ఏమా నినివే పట్టణము యోనా వెళ్ళి ప్రకటన చేస్తే దేవుని పిలుపును అంగీకరించినటువంటి వాళ్ళు ఏం చేశారమ్మా? పశ్చాత్తాప హృదయము గలవారే దేశములో ఉన్న సమస్తమును, మనుషులు మాత్రమే కాదు పశువులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా దైవలేఖన భాగంలో చూస్తూ ఉన్న. లక్ష్యం ఉంచారు వాళ్ళు, నిర్లక్ష్యం వహించలా. ఇలాగే చెప్తారులే, ఇలాగే ఉంటుందిలే, ఇలాగే జరుగుతుందిలే, ఇప్పుడు వచ్చాడు ఈయన చెప్పాడు, రేపొద్దున ఇంకోటి వస్తాడు చెప్తాడని నిర్లక్ష్యం ఏమి వహించలేదు వాళ్ళు. దేవుడు వారికి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకున్నారు కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డా. దేవుని మాట యందు లక్ష్యం ఉంచారు, దేవుని పిలుపును వారు విన్నారు గనుకని వారు ధన్యులయ్యారు. నినివే పట్టణము దేవుని ఉగ్రత నుండి తప్పించబడి ఆస్వాదించబడ్డది. మరి నీవు నిన్నెందుకు పిలుస్తున్నాడు అనుకుంటున్నావు? నిన్నెందుకు పిలుస్తున్నాడు నువ్వు అనుకుంటున్నా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది? లేదా నీకు క్షేమం ఇవ్వడానికి, నీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 3 వచనం. దప్పిక కొని వారులారా నా యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రోకలు లేకపోయినా రండి కదా. ఏమన్నాడండి? నేను ఉచితంగా ఇస్తాను మీకు. ఈయన ఉచితంగానే ఇస్తానన్నాడు పాపం. ఆయన ఏది ఇచ్చినా ఉచితమే. మనుషులాగా లాభాన్ని ఆపేక్షించడం లేదు ఆయన. అవునా? మనుషులు ఏం చేస్తారు? ఏదైనా ఇస్తే ప్రతిఫలాన్ని కోరుకుంటారు, కానీ ఈయన ప్రతిఫలం కోరటంలా నీకు ఉచితంగానే ఇస్తానంటున్నాడు. అది కూడా ఎలాగిస్తానన్నాడు? మంచి పదార్థాలు. కుళ్ళిపోయినాయో, మనకు పనికిరానియో, మనమైతే దేవునికి అన్ని ఇస్తాం. మనకు పనికిరాంది, మనం వాడుకోలేంది మనం దేవునికి ఇస్తామేమో, కానీ ఆయన అలా కాదండి, నీకు మంచిదే ఇస్తాడు ఇప్పుడు కూడా. అందుకే పిలిచాడండి. అంతేగాని నీకు నష్టము, కష్టము, శ్రమ, బాధ, నింద, అవమానం కలగాలని ఆయన ఇప్పుడు కూడా పిలవడాడు. నువ్వు అంగీకరించావనంటే అంగీకరించాం, పైకి సాకులు చెప్తాం.
అవునా? సాకులు చెప్తారా లేదా? దైవ గ్రంథంలో కూడా సాకులు చెప్పిన వాళ్ళు ఉన్నారండి. అయ్యా మీరు రండి, విందు సిద్ధపరిచాను, విందులో పాల్గొనండి అంటే ఒకడేమంటున్నాడు, నేను పొలం కొన్నా, పొలం చూడ్డానికి వెళ్తున్నాను అంటున్నాడు. లోకా శుభవార్త 14వ అధ్యాయంలో మనం చూస్తాం 17వ వచనం కాడి నుంచి కదా. యుద్ధ సిద్ధమై ఉన్నదని రండని పిలువబడిన వారితో చెప్పగా ఏక మనస్కులై నెపములు చెప్పసాగిరి. మొదటివాడు నేను పొలము కొన్నాను, రెండోవాడు ఎద్దులు, మూడోవాడు పెళ్ళి. ఏ ఒక్కటైనా దేవునికి పనికొచ్చే మాట ఉంది ఇందులో? ఈ సాకుల్లో అంత నీ స్వార్థం, నీ సప్రయోజనం, నీది కొరకే చెప్పుకుంటున్నావు సాకులు. అవునా లేదండి? సాకులు చెబుతున్నా. ఒక దినం ఉంది, నువ్వు పిలిచినప్పుడు ఆ పిలుపునకు నువ్వు లోబడకపోతే చివరికి నువ్వు వెళ్ళాలన్నా వెళ్ళలేవండి. తర్వాత ఇలాగే ఒక వ్యక్తి దీని గురించే మాట్లాడుతూ పెండ్లి విందును తయారు చేసి పిలిచినప్పుడు ఎవరు వెళ్ళకపోయారటండి. ఆయన సంత వీధుల్లోకి వెళ్ళి వాళ్ళు బలహీనులు, ఎన్నిక లేని వారిని వీళ్ళందరూ తీసుకుంటామని చెప్పినప్పుడు అందరూ వచ్చారంట. పెండ్లి విందు జరుగుతుంది. ఇంతలో పెండ్లి యజమానుడు వచ్చిన వాళ్ళు పలకరెత్తారా లేదు? మీరు ఇంటికి వచ్చిన వాళ్ళని ఏమ్మా, ఆ విందు జరుగుతూ ఉంటే ఇంటికాల వాళ్ళు ఏం చేస్తారు? ఏమ్మా, అందరిని బంతులు అందరిని పలకరెత్తారా లేదా? లేదా ఒక మూలకి వెళ్ళి కూర్చుంటారా? మాట్లాడరేమ్మా అందరిని. ఈయన పలకరెత్తనాడంట అందరినీ. పలకరెత్తంటే వాడికి ఏమి లేవంట, పెళ్లి వస్త్రాలు లేవంట. పెళ్లి వస్త్రాలు లేకపోయేటప్పటికి అయ్యా నీ పెళ్లి వస్త్రాలు అని అడిగాడంట. ఎక్కడే ఇంటేగా ఎప్పుడన్నా ధరించుకోవడానికి వినాలి. ఏ వస్త్రాలంట? పెళ్లి వస్త్రం అంటే ఏంటి? రక్షణ అనే వస్త్రం అతనికి లేదండి. ఏమన్నాడు? ఇతని కాళ్ళు చేతులు కట్టి అంతేనండి. దేవుని పిలుపును నిర్లక్ష్యము చేస్తే గనక శిక్ష తప్పదు. ఇప్పుడు ఆయన పిలుపును నువ్వు ఆయన పిలిచినప్పుడు నువ్వు వినకపోతే గనక నీవు పిలిచినప్పుడు ఆయన వినడు. ఎప్పుడు పిలుస్తావు? క్షవరమైన తర్వాత. అవునా? క్షవరమైన తర్వాత పిలుస్తావు. నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ పాటలు, స్వరమాంతా పోయాక, స్వరమాంతా పోయాక పాడాలని ఉంది నీ పాటలు, పాడాలని ఉంది నీ పాటలు, వినిపే చోచో నది కేకనాకు, ఒక కేకనాకు. బలం ఉన్నంత వరకు కూడా తినుమా త్రాగుమా సుఖించు. బలమంతా పోయాక ఏం చేయగలవు నువ్వు? ఆయన కోసం నువ్వు ఏం చేయగలవు?
ఏం చేయలేము. అప్పుడు గుర్తుకొస్తుందటండి. ఎప్పుడు ఎప్పుడు క్షవరం అయిన తర్వాత, అయ్యో మా పాదిరి గారు ఇలా చెప్పాడే, మా పాస్టర్ గారు ఇలా చెప్పిందే, మా బోధకులు ఇలా బోధించారే, మేము వినలేదే. అంత అయిపోయింది. అది చేయగలిగిందే ఉంది. సామెతల గ్రంథము 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం కాడి చదవండి. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లా త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లా తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. అంత అయిపోయిన తర్వాత గొంతు చించుకుంటే లాభమేమో. పిలిచినప్పుడు పిలుపును వినలేదు. ఈ 5 కన్యకులు పిలుస్తుంటే విన్నాడా? ఏమ్మా, 5 కన్యకులు పిలుస్తుంటే అయ్యా తలుపు తీయ, అల్లుదా తలుపు తీయనంటే తీసాడు ఆయన? విన్నాడా? పైగా ఏమన్నాడు? అక్రమం చేయవారులారా మీరెవరు నాకు తెలియదు. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో వారిని నా తండ్రి ఎదుట, వాళ్ళ సువార్తలు ఎక్కిన భాగంలో చెప్తున్నా. నిజమేనండి, అది వాస్తవం. వాస్తవం. మరలా అవకాశం ఇచ్చాడు నీకు నాకు దేవుడు. ఇప్పుడైనను సమాధాన సంబంధమైన సువార్త విరుచున్న నీవు వింటే గనక ధన్యుడవు. దేవుడు అవకాశం ఇచ్చాడండి, మనకి సమయం ఇచ్చాడు. సాకులు చెప్పి తప్పించుకుంటే గనక ఆ రోజు కూడా నువ్వు తప్పించుకునే అవకాశము లేదండి. దేవుడు అవకాశం ఇచ్చాడు. మరలా 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 నిన్ను పిలుస్తూనే, ప్రతి దినము నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. పిలుపును విని నీవు అంగీకరించగలిగితే గనక నువ్వు ధన్యుడవు. అప్పుడు నీతో కలిసి విందులో పాల్గొంటాడటండి ఆయన. ఎక్కడ పాల్గొంటాడు? విందులో పాల్గొంటాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి, ముగిస్తున్నా. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచూ ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని ఆ తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును కలిసి భోజనము. ఆయన పిలుపుని విని దాని ప్రకారము నువ్వు జీవించగలిగితే ఆ పరమ పెండ్లి విందులో నువ్వు పాలిభాగస్తుడు కాబడతావు. లేని ఎడల విడవబడతావు, అగ్ని ఆరదు, పొరుగుచావు.